सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पते। हर 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 महादेव हर। మాతాజీ వారి యొక్క పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ ఒక చిన్న పద్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మునుపటి జన్మమందు గురుమూర్తి కటాక్షము పొందజాలకన్ 84 లక్ష జీవుల నేర్పడ జన్మమెత్తి మనుజగటంబు దాల్చి అతి మాయలు చిక్కి చడంగనేలా ఆ సనక సనందన అచ్యుతుని సన్నిధి చేసి తరించు జీవమా. దీని తాత్పర్యం ఏమిటంటే చాలా సులభంగానే ఉన్నది. పోయిన గత జన్మాలు 84 లక్షల జీవుల యోనుల యందు జన్మమెత్తి తర్వాత ఈ యొక్క మనుష్య జన్మ వచ్చింది. మనుష్య జన్మ అతి ఉత్తమమైనటువంటిది. మోక్షద్వారముకు ఇదియే మార్గము. ఇంకా వేరే ఏ యొక్క జీవులకు కూడా ఇటువంటి అవకాశము లేదు. దుర్లభం త్రయమేవై తద్దేవ అనుక కారకం. మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. దుర్లభం అంటే దొరకనివి. మనుష్యత్వం మానవ జన్మ, మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ. మహాపురుషులను ఆశ్రయించడము. మనము మాతాజీ వారి యొక్క శరణు ఆల్రెడీ పొందినం. ముముక్షత్వం మోక్షాపేక్ష కావాలనేటువంటిది బీజం మన లోపల ఉన్నది. ఇంకేం కావాలి మరి మనకు? అన్నీ ఉన్నాయి. సాధన, మాతాజీ వారు ఇచ్చినటువంటి ఉపదేశం యొక్క జపము చేయడము, మాతాజీ వారు చెప్పిన విధంగా ధ్యానము సాధన కావాలి మనకు. మరి అయ్యా విఠలన్న, మరి మాతాజీ వారు చెప్పిన పద్యాలే మీరు చెప్తున్నారు, అవే మాటలు చెప్తున్నారు, మరి ఏమి ప్రయోజనము అంటే ఇందులో 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మాతాజీ వారు ప్రవచించినప్పుడు మనము అందుకునే శక్తి లేకుండే. ఎంత స్పీడ్ అంటే మాతాజీ వారి యొక్క ఒక్క చరణమును మనము ఒక మొదటి లైన్ అందుకోవాలంటే 10 లైన్లకు వెళ్ళిపోతుండే అమ్మ. ఇదంతా మీకు ప్రత్యక్ష ప్రమాణమే. ఇంకొకటి, ఈ యొక్క మాతాజీ వారి యొక్క పద్యాలు, భజనలు, ప్రవచనాలు నేను చేయడం ద్వారా నాకు మననం జరుగుతున్నది. నేను విని మననం చేస్తున్నా. ఇంకొకటి, ఈ వీడియో చూసే వారందరికీ కూడా ఏం దొరుకుతుంది? శ్రవణము. అంటే శ్రవణ మనన నిధిధ్యాస గొప్పనైనటువంటిది. శ్రవణము చేసిన తర్వాత దాన్ని ఊకే మననం చేయడం అంటే నెమరు వేయడం. అదే మాటలను అదే వాక్యాలను మళ్ళీ పదే గుర్తు చేసుకోవడం. ఒక ఆవు అడవి లోపల గడ్డి వేసి గబాగబా దొరికినంత మేరకు గబాగబా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత తన గుడిసెలో కూర్చొని కట్టు వేసిన తర్వాత ఒక్కొక్క ఉండ బయటకు వస్తుంది. దాన్ని నెమరు వేయడం అంటారు. మనం కూడా ఈ విన్నదానిని నెమరు వేస్తూ ఉండాలి. నెమరు వేసిన దాన్ని ఏదైతే నెమరు వేస్తున్నామో, ఏదైతే ద్వేయమైనటువంటి వస్తున్నదో దాని లోపల దానిని చింతించడం, దాని లోపల లయమవడమే నిధిధ్యాస. బిడ్డ ఆంజనేయ, శ్రవణ మనన నిధిధ్యాసల చేతనే ఇది సాధ్యమవుతుంది బిడ్డ. ఇది తప్పకుండా ఉండాలి అనేటువంటిది మాతాజీ వారి యొక్క వాక్యము. ఇంకా మనము గురునామావళి చదువుతున్నాం.
ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క ఉపనిషత్తుకు సమానము. 128 గురునామాలు ఉన్నాయి. దాంట్లో మనకు వీలున్నప్పుడల్లా ఒక్కొక్క వాక్యాన్ని గురించి చర్చించుకుందామని. 4 సాధనములు వహించిన నడత దెల్పును గురు నిరూపం గురు నిరూపం గురు నిరూపం గుప్తమైనది గురు నిరూపం గురు నిరూపం గురు నిరూపం గుప్తమైనది గురు నిరూపం. 4 సాధనములు వహించిన నడత దెల్పును గురు నిరూపం. 4 సాధనములు వహించిన నడత దెల్పును గురు నిరూపం. మరి ఏమిటయా ఈ 4 సాధనాలంటే? వివేకము, వైరాగ్యము రెండవది, సమాధి షట్క సంపత్తి మూడవది, ముముక్షత్వము నాలుగవది. వివేకము అంటే నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఏమిటంటే ఏ వస్తువు నిత్యమైనటువంటిది, ఏ వస్తువు అనిత్యమైనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తాము, ఈ ఇల్లు ఉన్నది, ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉండి నశించుకోవాల్సిందే. దానికి ఒక ఆయుష్ ఉంటుంది. శరీరం ఉన్నది, దీనికి ఒక ఆయుష్ ప్రమాణం ఉన్నది. ఈ ఆయు ప్రమాణం కాగానే ఇది నశించిపోతుంది. ఇట్లనే జగత్తు లోపల ఉండబడినటువంటి ప్రతి వస్తువు కూడా ఆయు ఉన్నది. ఆయుష్ ప్రమాణము అయిపోయినంత మాత్రమే అది నశించిపోతుంది. ఇక నశించని వస్తువు ఒకటి ఉన్నది. ఏమిటది? అదే పరబ్రహ్మ స్వరూపం, అదే పరమాత్మ. దానిని తెలుసుకోవడమే నిత్యానిత్య వస్తు వివేకము. వివేకము మొదటిది. ఇక రెండవది వైరాగ్యము. వైరాగ్యం అంటే ఇహపల భోగ విరాగం. అంటే ఈ యొక్క జగత్తు లోపల ఎలాంటి పదవులు కానీ నీకు ఎంత గొప్పైనటువంటివి లభించినప్పటికీ కూడా వాటిని తృణముగా చూడడము. ఇది కాకుండా ఇంద్రాది దేవతలు కూడా వచ్చి నీకు ఇంద్రపదం ఇస్తావయ్యా, ఇంద్రలోకాన్ని పరిపాలించు అని వచ్చింది అనుకో, దానిని కూడా సున్నితంగా తృణీకరించడము. ఇది వైరాగ్యము. వైరాగ్యం అంటే చింపిరి బట్టలు వేసుకోవడము, జుట్టు ఇట్లా అంటే చింపిరిగా ఉండడం, ఇది కాదు. మనసు లోపల వైరాగ్యం ఉండాల, మనసు విరాగమును పొందాల. మాతాజీ వారు చెప్పిండు, విరాగం అనే ఔషధం సేవించాల బిడ్డ. జనన మరణ భవరోగ నివారణ కావాలంటే విరాగం అనే ఔషధాన్ని సేవించాలి బిడ్డ. ఇది విరాగం, వైరాగ్యం. ఇక మూడవది సమాధి షట్క సంపత్తి. షట్కం అంటే 6: శమము, ధమము, శాంతి, తితిక్ష, శ్రద్ధ, ఉపరతి. శమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. అంటే మనకు చెవులు ఉన్నాయి, ఇది శ్రోత్రము. చర్మము త్వక్కు, చక్షుర్ నేత్రాలు, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు. అంటే మనం ఏం చేస్తున్నాము? ఈ చెవి చేత శ్రవణం చేస్తున్నాం. స్పర్శ, చర్మముకు స్పర్శ, నేత్రముకు రూపం, జిహ్వకు రుచి, ముక్కుకు వాసన. ఈ విధమైనటువంటి విషయేంద్రియాలు ఉన్నాయి. వీటిని అదుపు లోపల ఉంచుకోవడం, ఇది శమము. ధమము అంటే అంతరింద్రియ నిగ్రహము. అంతరింద్రియాలు ఏమిటి అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. వీటిని అదుపు లోపల ఉంచుకోవాలంటే గురుమంత్రము సదా నిరంతరము ఎల్లవేళలా ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎల్లవేళలా గురుపాదములందు మనస్సు మగ్నమై ఉండాలి. శమము, దమము, శాంతి. శాంతి శాంతి అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. శాంతి శాంతి, ఓం శాంతి శాంతి అంటాం. అంటే శాంతంగా ఉండడము, పరుగులు పెట్టకుండా, మనసు పరుగులు పెట్టకుండా, దేహం పరుగులు పెట్టకుండా శాంతియుతంగా ఉండడమే
శాంతి. శ్రద్ధ అంటే ఇది గురుదేవుల వాక్యమునందు ఎవరైతే శ్రద్ధ, అవేర్నెస్, అలర్ట్గా ఉండడం అన్నమాట. ఆ వాక్యాలను సర్వదా గుర్తుంచుకొని దాన్ని మననం చేయడమే శ్రద్ధ. శ్రద్ధ. తితిక్ష. తితిక్ష అంటే మానవమానములయందు, లాభ నష్టములయందు, నిందాస్థుతులయందు చలించక సమస్థితి లోపల ఉండడమే తితిక్ష. ఇంకా 6వది ఉపరతి. ఉపరతి అంటే ఏ విధంగా ఉంటుందంటే మనసు వివిధ విషయాల మీదకి పరిగెడుతుంటుంది. ఎక్కడ శబ్దం అవుతుందో అక్కడికి వెళ్ళిపోతుంటుంది. దేనిని చింతిస్తే అదిగా మారిపోతుంది. అట్లా వెళ్ళినటువంటి మనసును నెమ్మదిగా తన స్వస్థానంకు తీసుకురావడమే ఉపరతి. శ్రద్ధోపరతి. ఉపరతి అంటే మనసును నెమ్మదిగా ధ్యానం వైపు మళ్లించడమే ఉపరతి. ఇక 4వది ముముక్షత్వము అంటే మోక్షము, ముక్తి మార్గము, రిలీజ్, బంధనాల నుంచి బయటపడడం ముముక్షత్వం. అంటే మరి ముముక్షత్వము ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద పర్వతం అంటుపడ్డది, బడబాడనం చేత అంటుకున్నది. అట్లా అంటుకున్నప్పుడు ఆ చెట్ల పైన ఉండబడినటువంటి పక్షులు ఏ విధంగా పరిగెత్తుతాయి, ఎంత ఆతురతతో ఉంటాయో, ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుడు అంత ఆతురతతో మోక్షం వైపు ప్రయాణించాలన్నమాట. ఇవన్నీ మాతాజీ వారు మాకు చిన్నతనంలోనే దగ్గర కూర్చొని చెప్పినటువంటి విషయాలు. ఊరికే పోయేటి కావు. అంటే మేము వినలేదు కదా అంటే అప్పుడు జనము తక్కువ ఉండే. అప్పుడు ఇప్పకాయల ఆంజనేయులు నేను ఇద్దరమే ఉండే దగ్గర. అప్పుడు అవకాశం ఉండే. కమ్మ నరసింహులన్న, అప్పుడు మార్కండేయ సార్ కూడా వచ్చిండ్రు. ఆ సమయం లోపల పిల్లలం మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఈ విషయాలన్నీ చెప్పేవారు. ఇంకొకటి మరి మాతాజీ వారు ఉపదేశించినటువంటి యొక్క మంత్రాన్ని ఎవరైతే సర్వకాల సర్వావస్థలందు ధ్యానిస్తారో వాళ్ళకు, మీకు మీ పిల్లలకు బరకత్ కలుగుతుంది బిడ్డ, మీకు అక్షయం కలుగుతుంది బిడ్డ, మీకు ఎలాంటి లోటు ఉండదు బిడ్డ, మంత్రాన్ని జపించుండ్రు బిడ్డ, నామస్మరణ జపించుండ్రు బిడ్డ అని మాతాజీ వారు పదే చెప్పేవాళ్ళు. ఆ విషయం మీకు పదే గుర్తు చేస్తున్నాను. ఈ గుర్తు చేయడం లోపల నేను కూడా గర్వపడుతున్నాను. ఎందుకంటే మాతాజీ వారి మాటలను పునశ్చరణ మళ్ళీ నిర్మాణం జరుగుతున్నది. మీకందరికీ గుర్తు చేసి కూడా నేను ధన్యునవుతున్నాను, మీరు కూడా ధన్యులవుతున్నారు. ఈ యొక్క ఇటువంటి వీడియోలు ఇంకా చాలా చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఇప్పటికొక 10 వరకు అయినాయి. ఈ కరీంనగర్ భక్తులందరూ కూడా, ఇంకా ఆదిలాబాద్ భక్తులందరూ, నాందేడ్ భక్తులందరూ కూడా, మెదక్ జిల్లా భక్తులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కితే మీకు ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీడియోలను ఆదరించి మాతాజీ యొక్క కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాను. అట్లాగే సత్యం గారు కరీంనగర్, మీరు మునుపటి జన్మమందు పద్యమునకు అన్నా పంపించమన్నారు. నువ్వు సబ్స్క్రైబ్ చేయు, నీకు లింకు పంపిస్తున్నాను. నువ్వు దాంట్లో నీకు ఇది దొరుకుతుంది, ఆ పద్యం దొరుకుతుంది. తర్వాత ఈ ప్రవచనం కూడా విను. అమ్మ ఆశీర్వాదము మీ కరీంనగర్ భక్తులకు, అందరి అమ్మ శిష్యులకు కూడా సర్వకాల సర్వావస్థల ఎల్లవేళలా అమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నాను. సద్గురు శ్రీ శబరి మాతా కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపదే. హర 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 మహాదేవ హర.